కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా మారింది. దాంతో పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు వెళ్లి యూరియా తెచ్చుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకి రైతులు. కనీసం యూరియా ఇవ్వడం కూడా ప్రభుత్వానికి చేతనైతలేదని, రేవంత్ రెడ్డి కేవలం మాటలకే పరిమితం అవుతున్నాడని మండిపడ్డారు ముఖ్రాకి మాజీ ఎంపీటీసీ ఘాడిగి సుభాష్. యూరియా షాపుల్లో ఇవ్వకుండా యాప్లో పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఇక పక్క రాష్ట్రం నుంచి కూడా ఎరువులు తెచ్చుకోవాల్సిన దుస్థితి రావడంతో అధిక ఖర్చుల భారం పడుతోందని వాపోయారు. అయితే ఇటు కేసీఆర్ పాలనలో ఆటో డ్రైవర్ కి డబ్బులు ఇస్తే నేరుగా పొలానికి ఎరువులు వచ్చేవన్నారు మాజీ ఎంపీటీసీ ఘాడిగి సుభాష్. గత 10 సంవత్సరాల కింద తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతులకు ఆటోలో డబ్బులు ఇచ్చి పంపితే దుకాణాలకు వెళ్ళి వ్యవసాయ క్షేత్రంలో యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఏదైనా ఫర్టిలైజర్ సంబంధించిన కావచ్చు దొరికే పరిస్థితి ఉండే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా 3 సంవత్సరాలు నిండుతున్నాయి. ఇలా ఎక్కడ మార్కెట్లో ఇప్పుడు కండిషన్కు డిఏపీ అవసరం ఉంటుంది, ఎక్కడ డిఏపీ దొరకట్లేదు. ఇలా మహారాష్ట్రలోని కిన్వడి గ్రామానికి వచ్చి రైతులు, తెలంగాణ రైతులు డిఏపీ తీసుకుపోవాల్సిన పరిస్థితి చేస్తున్నది. ఇలా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చడంలో ముఖ్యంగా రైతులు ఇక్కడ కిన్వడి దగ్గరగా వచ్చి డిఏపీ తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తున్నది. తెలంగాణలో ఎక్కడ రైతులకు డిఏపీ దొరకట్లేదు. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు డిఏపీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. రైతులకు ఈ అవస్థ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మహారాష్ట్ర వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి వచ్చి ఎన్నో సీడ్స్ కావచ్చు, ఫర్టిలైజర్ కావచ్చు తీసుకుపోయే పరిస్థితి ఉండి, ఇవాళ మనం మహారాష్ట్ర పోయి కిన్వట్ పోయి డిఏపీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎటువంటి రైతులకు పరిస్థితి రావద్దని